నమస్కారం మిత్రులారా, నేను మీ శేషగిరి సృష్టి అస్ట్రాలజీ అండ్ వాస్తు సిద్ధాంతి ఫ్రమ్ సికింద్రాబాద్. నేను ఈరోజు మీకు వృషభ రాశి జూలై మాసంలో చెప్పబోతున్నాను. అంతకంటే ముందుగా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయానికి వస్తే, ఈ వృషభ రాశి వారికి శుక్రబలం, గురుబలం అధికంగా ఉంది. అలాగే శనీశ్వరుడు ఒక అనుగ్రహం కూడా ఈ రాశి మీద చాలా ఎక్కువగా ఉంది. వీరు అనుకున్న పనులు పట్టుబట్టి సాధిస్తారు. ఈ నెలలో వీరికి వివాహ ప్రయత్నాలు సఫలమవుతాయి. నూతన వాహన వస్త్ర యోగాలు ఉంటాయి. ఖండ ఐశ్వర్య ప్రాప్తి, అలాగే ధనలాభ సూచనలు. వాక్కు ద్వారా వ్యాపారం చేసే వాళ్ళందరూ, మార్కెటింగ్ రంగం వారికి చాలా ధనలాభం ఉంటుంది. అలాగే కుటుంబంలో శుభకార్య ప్రయత్నాలు సఫలమవుతాయి. శుభకార్య చర్చలు, బంధుమిత్రులతో సంప్రదింపులు, చర్చలు, అలాగే ఆస్తులు కొనడానికి తగిన చర్చలు, భూములు కొనడం, ఇటువంటి శుభకార్య ప్రయత్నాలు ఈ మాసం మీరు ఎక్కువగా చేయడం జరుగుతుంది. మంచి చర్చలు. అలాగే విద్యార్థులకు ఈ మాసం చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పవచ్చు. వారి విదేశీయానం కానివ్వండి, స్వదేశంలో కానివ్వండి, వాళ్ళు అనుకున్న స్కూళ్ళలో, కాలేజీలలో మంచి ర్యాంకులు రావడం, ఉన్నత స్కూళ్ళలో వాళ్ళు అనుకున్న విదేశీయానం చేయడం జరుగుతుంది. ఇక ఈ మాసం నిరుద్యోగులకి ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ చాలా బెటర్గా ఉంటుంది. అంటే ఈ 15 జూలై తర్వాత ఈ నిరుద్యోగులకి ఇంటర్వ్యూలలో విజయం ప్రాప్తిస్తుంది. ఉద్యోగం మటుకు ఈ నెల రాదు, వచ్చే నెలనే వస్తుంది. అంటే ఆగస్టులోనే ఉద్యోగం ప్రాప్తం ఉంటుంది. ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. అయితే ఒక వార్త వీరిని చాలా ఆనందింపజేస్తుంది. అది వీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నట్టు ఒక శుభవార్త. అది ప్రమోషన్ కావచ్చు, వివాహం కావచ్చు, ఇంకోటి కావచ్చు. రావాల్సిన బాకీలు కూడా వీరికి వసూలు అవుతాయి ఈ మాసం. కొత్త వ్యాపారాలకి ఇది అనుకూల సమయంగా చెప్పవచ్చు. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ వస్తాను. నమస్తే.